ఈ వీడియోలో సెట్స్ గురించి చూద్దాం. నేను అక్కడ అంతా రాశాను, సింపుల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో వినండి. ఒకవేళ మీకు స్లోగా అనిపిస్తే 2xలో పెట్టి చూడండి, ఓకేనా? ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ అయ్యేటట్టు, ఎందుకంటే చాలా టాపిక్స్ డిస్కస్ చేయాలి మనం. ఓకే, లెట్ గెట్ బ్యాక్ ఇన్ టు టాపిక్. సెట్ అంటే ఏంటిది? ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా, ఒక సెట్ ఆఫ్ 10 ఇంటీజర్స్ అంటాం, లేకపోతే సెట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ క్లాస్ అంటాం. అర్థమైందా? సెట్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఒక దగ్గర పెడితే ఒక సెట్. ఇప్పుడు అట్లా అనమాట. ఇప్పుడు సిమిలర్ కోల్గేట్ బాక్సెస్ అన్నీ, ఒక సెట్ ఆఫ్ కోల్గేట్ బాక్సెస్ అండ్ సూపర్ మార్కెట్లో ఏం చేస్తాడు, ఒక దగ్గర పెడతాడు. ఏ సెట్ ఆఫ్ ప్యాడ్స్ అన్నీ ఒక దగ్గర పెడతాడు, సెట్ ఆఫ్ పెన్స్. సో అదంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ని, లేకపోతే ఏ ఎలిమెంట్స్ని అంటే కలిపితే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని సెట్ అంటారు. అర్థమైంది కదా? సెట్ అంటే మీకు బేసిక్ డెఫినేషన్ మీకు తెలిసి ఉంటుంది. అందరు మ్యాథ్స్లో మీరంతా బాగా చేస్తారు కాబట్టి సెట్ బేసిక్ డెఫినేషన్ మీకు తెలిసి ఉంటుంది. లైక్ ఇప్పుడు సెట్ ఆఫ్ 10 ఇంటీజర్స్ అంటాం, క్లాస్లో అంటే మనం ఒక సెట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ అంటాం, అలా అనమాట. ఇప్పుడు మెంబర్ ఆర్ ఎలిమెంట్స్ అని చూద్దాం. ఇప్పుడు సెట్ని ఎప్పుడు S20 చెప్తా ఎక్కడ నుంచి వద్దాం? ఓకే, అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయి కదా, అప్పర్ కేస్ ఉంటాయి, లోవర్ కేస్ ఉంటాయి లెటర్స్. సో అప్పర్ కేస్ లెటర్స్ అంటే ఏంటిది? ABCD, ఇవన్నీ అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. స్మాల్ లెటర్స్ ఏంటి? ABCD. సో ఈ అప్పర్ కేస్ లెటర్స్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, లోవర్ కేస్ టు రిప్రజెంట్ సెట్ ఎలిమెంట్స్ అనమాట. సెట్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేయడానికి. సపోజ్ సెట్ని ఎట్లా రిప్రజెంట్, సెట్ ఎస్ అని రిప్రజెంట్ చేస్తాం, దాని లోపల ఎలిమెంట్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఇట్లా. ఓకేనా? అంతే మాట్లాడినా అంతే, అట్లా రిప్రజెంట్ చేస్తాం అంతే తప్ప ఇట్లా రాసి లోపల క్యాపిటల్ లెటర్స్ ABCD ఇట్లా పెట్టాం ఎప్పుడైనా. సెట్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది రాంగ్, అట్లా ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడైనా సెట్ పేరు క్యాపిటల్ లెటర్ పెట్టాలి, లోపల ఎలిమెంట్స్ స్మాల్ లెటర్స్ పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఎప్సిలాన్ సింబల్ మీకు తెలుసు కదా. ఎప్సిలాన్ సింబల్ ఇక్కడ ఈ సెట్స్ ఎట్లా పనిచేస్తాయంటే బిలాంగ్స్ టు లెక్క పనిచేస్తుంది. బిలాంగ్స్ టు అని అక్కడ రాయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తా చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒక సెట్ ఉంది, సెట్ లోపల 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. సో దాన్ని మీకు ఎట్లా రాయొచ్చు? 1 అన్నది బిలాంగ్ టు సెట్. ఈసారి ఏమి తీసుకున్నామా? ఓకే, సెట్ ఏదైనా తీసుకోవచ్చు, సెట్ పేరు కానీ క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. సో దీన్ని ఏమని చెప్పినా, ఇది బిలాంగ్స్ టు అన్నాను. తర్వాత 2 బిలాంగ్స్ టు సెట్ M, 3 బిలాంగ్స్ టు సెట్ M, 4 కూడా బిలాంగ్స్ టు 3M. అంతే తప్ప 7 ఉందా దాని లోపల? లేదు. సో దానికి ఏం పెడతాం? ఇట్లా పెడతాం, డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ M. అంటే 9 ఉందా? ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ M, ఇట్లా అనమాట. ఈ రిప్రజెంటేషన్ ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఓకే, దాన్ ఈ బేసిక్స్. తర్వాత టైప్స్ ఆఫ్ సెట్స్ చూద్దాం. ఓకే, బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే రబ్ చేసి రాయాలి కదా, కొంచెం టైం పడుతుంది. అంటే టైప్స్ ఆఫ్ సెట్స్ చూద్దాం. ఫస్ట్ది ఫైనైట్ సెట్. ఇది మీకు అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫైనైట్ సెట్ అంటే కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటే అది ఫైనైట్ సెట్స్ కిందకి వస్తుంది. కౌంటబుల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు సెట్ క్యాపిటల్ ఇది సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ 1 3, తర్వాత ఏమొస్తుంది? 1 3 అయిపోయినాక 5 7, ఈ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సో ఇదేంటిది? ఒక ఫైనైట్ సెట్. ఇప్పుడు ఒకవేళ ఇన్ఫైనైట్ సెట్ అంటే అన్కౌంటబుల్ అంటే వీ కెనాట్ కౌంట్, అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ అని రాయొచ్చు. అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ అన్నీ సెట్ ఆఫ్ ఇన్ఫినిట్ వస్తుంది, ఇన్ఫినిట్ సెట్ అంటే. ఇప్పుడు లైక్ ఇప్పుడు 1 3 5 7 ఇది అన్కౌంటబుల్ సెట్ అంటే ఇన్ఫినిట్ సెట్. ఇంకోటి ఉంటుంది సింగిల్ టోన్ అని, సింగిల్ టోన్ సెట్. సింగిల్ టోన్ అంటే సెట్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్, ఒకటే ఎలిమెంట్ ఉన్నాకో దాన్ని సింగిల్ టోన్. అంటే చెప్పేటప్పుడు అయితే మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే స్పీడ్ రాస్తున్నా టైం లేదు కాబట్టి, అంటే కొంచెం వీడియో ఎంత తక్కువ లెంత్ ఉంటే అంతమంది ఎక్కువ వస్తారని కొంచెం మీకు రఫ్గా రాసేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. సింగిల్ టోన్ అంటే ఆ సెట్ లోపల కేవలం 1 ఎలిమెంటే ఉంటుంది. అంటే సెట్ వేస్తాను అనుకో, దాని లోపల కేవలం ఒకటే ఎలిమెంట్ ఉంటుంది, 1 అని. ఏదైనా తీసుకో, ఇప్పుడు ఇంకోటి తీసుకుంటే లైక్ 1 9. సో ఆ సెట్ లోపల ఒకటి ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని సింగిల్ టోన్ సెట్ అంటారు. ఇది టైప్స్ ఆఫ్ సెట్స్. ఓకే,
ఇప్పుడు సెట్ రిప్రజెంటేషన్ చూద్దాం. సెట్ రిప్రజెంటేషన్ అనొచ్చు, ఆర్ సెట్ నోటేషన్ అనొచ్చు. అదే రాస్తాను ఎందుకు నోటేషన్. సెట్ రిప్రజెంటేషన్ అన్న సెట్ నోటేషన్ అన్న ఒకటి, కన్ఫ్యూజ్ కావట్టు. ఇప్పుడు ఇలా రెండు రిప్రజెంటేషన్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చి రోస్టర్ నోటేషన్, ఓకే. ఇంకోటి వచ్చేసి సెకండ్ది సెట్ బిల్డర్ నోటేషన్. ఓకే. సెట్ రోస్టర్ నోటేషన్ అంటే ఇప్పుడు సపోజ్ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడనే రాస్తాం ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. సో ఈ రోస్టర్ నోటేషన్లో సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎట్లా రాస్తావు, సెట్ ఓ అనేది ఒక పేరు పెట్టుకోవచ్చు. దాని లోపల ఫస్ట్ ఇక్కడ నుంచి 1 3, తర్వాత ఏమొస్తుంది 5, తర్వాత 7 9. సో ఇసే ఏంటిది రోస్టర్ నోటేషన్. ఇక్కడ ఏం చేస్తామంటే ఆ సెట్ని కర్లీ బ్రేసెస్లో ఎన్క్లోజ్ చేస్తూ ఇంకా ఒక్కొక్క ఎలిమెంట్ పక్కన కామ పెడతావు. దీన్నే ఇప్పుడు రిప్రజెంట్ చేసినాం కదా, దాన్నే రోస్టర్ నోటేషన్ అంటారు. దీన్ని రోస్టర్ నోటేషన్ అంటే సెట్ని మనం కర్లీ బ్రేసెస్లో పెడతాం, ఎలిమెంట్ అయిపోయినాక ఎలిమెంట్ని కామా పెడతాం. ఎస్, ఇది వేట సెట్ బిల్డర్ నోటేషన్ ఏం చేస్తామంటే ఇట్లా రాస్తాం అన్నమాట. యాక్చువల్ దాని రిప్రజెంటేషన్ ఎట్లుంటుంది అంటే ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇట్లా పెట్టి పి ఆఫ్ ఎక్స్ కామా ఇట్లా రాస్తాం. దీని ఎగ్జాంపుల్ నోటేషన్, ఇది రిప్రజెంటేషన్ ఇట్లుంటుంది. ఇప్పుడు దీన్ని ఆడ్ నెంబర్స్ని ఈ రొటేషన్ రాయాలంటే ఎట్లా రాస్తామంటే ఎక్స్ అని పెడతాం, స్లాష్ పెట్టి ఎక్స్ ఈజ్ ఆడ్ నంబర్ అని రాస్తాం. ఇట్లా అనమాట. దీన్ని సెట్ బిల్డర్ నోటేషన్ అంటారు. ఓకే, అర్థమైన 2 టైప్స్ ఆఫ్ సెట్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇప్పుడు సబ్సెట్, ఇంకోటి సబ్సెట్ అన్న సెట్ ఇంక్లూజన్ అంటే ఏంటో చూద్దాం. సబ్సెట్ ఇక్కడ వరకు కూడా వాడుకోవచ్చు. నేను బోర్డు అంటే మీకు కనిపించాలని కొంచెం మిడిల్లో రాస్తున్నాను. ఇక్కడ వరకు కూడా రాయొచ్చు, కొంచెం పెద్ద రాయాలంటే. ఓకే, అంటే సబ్సెట్ అనొచ్చు ఆర్ సెట్ ఇంక్లూజన్ అంటే ఏంటో చూద్దాం. ఏంటిది సబ్సెట్, దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. దీని సింబల్ ఎట్లా రాస్తామంటే ఫస్ట్ ఇట్లా సి రాయి పెట్టి ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టాలి. ఓకేనా, ఇది ఏ సబ్సెట్ బి అంటే ఇట్లా రాస్తాం. అంటే దాని అర్థము ఫస్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ రాసిన డెఫినేషన్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ప్రజెంట్ ఇన్ బి దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని అంటారు. లైక్ ఇప్పుడు ఏ లోపల ఎలిమెంట్స్ రాద్దాం 1 2 3 అని రాసినాం. అండ్ బి లోపల ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో ఇక్కడ చూడు ఏ లోపల ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 అన్నీ మళ్ళీ బి లోపల కూడా ఉన్నాయి 1 2 3. సో వీ కెన్ సే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇది రాయొచ్చు. ఓకేనా, ఓకేలా ఇక్కడ 7 ఉంది. ఇప్పుడు చూసుకో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బియా 1 2 7, కానీ ఇలా 7 ఉన్న 1 2 3 4 5 వరకే ఉంది. సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. సో ప్రతి ఎలిమెంటు ఆ బి లోపల ఉండాలి, అప్పుడే సబ్సెట్ అంటాం. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. Equality of sets అంటే we can say 2 sets are equal if A is a subset of B and B is a subset of B. అంటే ఇది ఈక్వాలిటీ ఆఫ్ సెట్ అంటే ఈ రెండు కండిషన్ A is a subset of B ఉండాలి అండ్ B is subset of A ఉండాలి. దాని అర్థం ఏంటిది, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి బోర్డ్లో, దాన్ని చూస్తే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి రెండుట్లా. అంటే ఇప్పుడు చూడు ఏ లోపల 1 2 3 ఉంటుంది, B లోపల 1 2 3 4 5 ఉందని ఉన్నాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయవచ్చు మనం, ఏ లోపల 1 2 3 ఉన్నాయి కాబట్టి బి లోపల 1 2 3 ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఓకే, ఒక కండిషన్ పాస్ అయింది.
అంతే తప్ప బి సబ్సెట్ ఆఫ్ ఏనా కాదు, ఎందుకంటే ఇలా 4 5 ఉంది, వేరాస్ ఇక్కడ 4 5 లేదు కాబట్టి బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఈక్వాలిటీ ఆఫ్ సెట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు చూడు 1 to ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, అవును దీనిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు బి సబ్సెట్ ఆఫ్ ఏ, సో బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. సో ఈ రెండు కండిషన్ పాస్ అయితే అప్పుడు దాన్ని ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటారు. తర్వాత ప్రాపర్ సబ్సెట్ దీన్ని ఇప్పటిదాకా ఇది ఇట్లా అంటామన్నమాట ప్రాపర్ సబ్సెట్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఎప్పుడు ఇఫ్ ఏ అనేది ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఉండాలి అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి ఉండాలి. అంటే ఇప్పుడు ఏ లోపల 1 2 3 ఉన్నాయి అండ్ బి లోపల 1 2 3 4 ఉంది. అంటే ఇప్పుడు చూడు ఏ సబ్సెట్ ఆఫ్ బి కండిషన్ పాస్ అవుతుంది చూడు, ఎందుకంటే 1 2 3 ఇల్లు ఉన్నాయి, వేరే ఈ 1 2 3 ఆ బీలు ఉండాలి, యా ఉన్నాయి. తర్వాత ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఉండాలి, అప్పుడే దాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటాం. ఇప్పుడు చూడు ఏలో 1 2 3 ఉన్నాయి, వేరే ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి, సో దెన్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ సబ్సెట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇవి రెండు ప్రాపర్, ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అని మాట్లాడవచ్చు. అట్లా అనమాట ప్రాపర్ సబ్సెట్ అంటే. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే యూనియన్ ఆఫ్ ఆల్ సెట్స్ అనమాట. యూనియన్ చేస్తాం, యూనియన్ ఆఫ్ ఆల్ సెట్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ సెట్. దీని రిప్రజెంటేషన్ యూ అని పెడతాం. ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఒక సెట్ అయితే 1 2, బి లోపల లైక్ 3 4 ఉంది, సి లోపల ఏబి ఉన్నాయి. సో యూనివర్సల్ సెట్ ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ ఆల్ అన్నమాట. 1 2 3 4 ఆ ఏబి ఉంది. సో ఇది యూనివర్సల్ సెట్. ఆ సెట్లు అన్నిటిని కలిపితే అది యూనివర్సల్. ఇంకోటి ఏంటిది ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే పైతో రిప్రజెంట్ చేస్తాం. ఎంప్టీ సెట్ అంటే దీనిలో డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్స్, నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఎంప్టీ సెట్. అంటే ఇప్పుడు సెట్ ఎస్ అని తీసుకుంటే దీని లోపల ఏముండవు, ఇదే ఎంప్టీ సెట్. ఎస్ అదే ఇట్లానే ఎంప్టీ సెట్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. సో పై, సో ఇది ఎంప్టీ సెట్ అనమాట. తర్వాత పవర్ సెట్. పవర్ సెట్ అంటే ఏంటంటే దీని రిప్రజెంటేషన్ పి ఆఫ్ ఏ అనమాట. దీని రిప్రజెంట్ పవర్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎన్ అన్నాక 2 power n అన్నమాట. అదే 2 ఉంటే 4 అవుతుంది, అంటే 2 power 2 4 అన్న ఒక 3 2 power 3 అంటే 8. ఇది ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఇప్పుడు ఎస్ అనేది ఒక సెట్ అనుకోం, దాని లోపల ఏ కామా బి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో పవర్ సెట్ ఏమవుతుంది, దీని లోపల ఇవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ఏం చెప్పిన 2 power 2 అండ్ 4 వస్తాయి. సో 4 దీని లోపల 4 ఎలిమెంట్స్ వస్తాయి. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ ఎంప్టీ సెట్ ఎట్లా వస్తుంది, తర్వాత ఏ ఒకటోసారి వస్తుంది, ఏ సెట్ ఒకటోసారి వస్తుంది, తర్వాత బి సెట్ ఒకసారి వస్తుంది, తర్వాత కాంబినేషన్ ఆఫ్ బోత్ ఏబి. సో దీని లోపల చూసి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. అందుకే అట్లా అనమాట. ఇప్పుడు ఇంకో సెట్ తీసుకుందాం, సెట్ 1 2 3. సో దీన్ని ఏమన్నా ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 power 3 8 వస్తాయి, లోపల 8 ఎలిమెంట్స్ వస్తాయి. సో దీని పవర్ సెట్ ఏమైపోతుంది, సో ఫస్ట్ పై ఎట్లా వస్తుంది, సో 1 ఒకసారి, 2 ఒకసారి వస్తుంది, 3 ఒకసారి వస్తుంది. తర్వాత ఇప్పుడు వస్తుంది 1 2 ఒకసారి సెట్ వస్తుంది, 2 3 ఒకసారి సెట్ వస్తుంది, తర్వాత 1 3 మళ్ళీ 3 1 రాయాలి. జస్ట్ ఒక సెట్ 1 3 రాసిన 3 1 రాసిన ఒకటే కదా. తర్వాత 1 2 3 ఈ 3 ఒకసారి సెట్ వస్తుంది. సో 1 2 3 4 5 6 7 8. సో 8 ఎలిమెంట్స్ అట్లా అనమాట. ఇది పవర్ సెట్ అంటే. తర్వాత సెట్ ఆపరేషన్స్ చూద్దాం. ఇదే లాస్ట్ టాపిక్ ఈ వీడియోలో. సెట్ ఆపరేషన్స్ ఎవరు ఉన్నాయి 1 by 1 చూద్దాం. మీకు తెలిసినాయి ఆల్రెడీ వీడియో కొన్ని ఆపరేషన్స్ ముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో సిమిలర్గా ఉంటాయి ఆ ఆపరేషన్స్, సెట్ ఆపరేషన్స్. ఫస్ట్ది ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే ముందు చెప్పిన ఇంటర్సెక్షన్ ఏమి ఇస్తుంది, కామన్ థింగ్స్ ఇస్తుంది, కామన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని ఏ అని ఒక సెట్
ఏ సెట్ ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5, బి లోపల 3 5 6 7 ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైపోతుంది, రెండిట్లో కామన్ ఇస్తుంది. సో 1 2 3 3 దాంట్లో 5, అంటే ఇప్పుడు 1 2 3 4 5లా ఇక్కడ 3 5 రెండిట్లో కామన్ ఏముంది 3 5 ఉంది, రెండు సెట్లో కామన్, అదే ఏ ఇంటర్సెక్షన్ బి. తర్వాత డిస్జాయింట్. డిస్జాయింట్ అంటే ఇఫ్ అండ్ ఏ అండ్ బి డస్ నాట్ హ్యావ్ కామన్ ఎలిమెంట్స్. ఓకే, ఇది ఎట్లా అంటే ఏ యూనియన్ బి ఏ కామన్ ఎలిమెంట్స్ ఉంటుందన్నమాట. డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్. దీనికి ఆపోజిట్ ఇక కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండొద్దు డిస్జాయింట్ సెట్లో. అంటే ఇప్పుడు ఏ అనేది ఒక సెట్ అయినాకో 1 2, దీనికి దానికి సంబంధం ఉండొద్దు. మళ్ళీ 3 4 దీంట్లో మన కామన్ లేవు, అప్పుడే ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్ అని చెప్పొచ్చు. కామన్ ఉండొద్దు, దాన్ని డిస్జాయింట్ సెట్ అంటారు. మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. వీడియో సరి రాకపోతే నాకు కామెంట్ చెప్తే నేను మాకు కావాలంటే మళ్ళీ రికార్డ్ చేస్తాను. థర్డ్ది యూనియన్. ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేస్తలే. 1Kకి దగ్గర ఉన్నాం, 800 సబ్స్క్రైబర్స్ దగ్గర. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా నచ్చితే వీడియోస్ షేర్ చేయండి. ఇప్పుడు యూనియన్ని యూ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా వి అని కూడా రాయొచ్చు మనం. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే మీకు బాగా తెలుసు, దాని రెండు సెట్స్ కంబైన్ చేస్తాం. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు. లైక్ ఎట్లా అంటే ఎక్స్ అంటే ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఏ ఉండాలి, అండ్ ఎక్స్ అనేది బిలాంగ్స్ టు బి ఉండాలి. అంటే ఆ రెండుని కంబైన్ చేస్తాం కదా, అదే ఇక్కడ రాసిన దాన్ని. సో ఏ ఒకవేళ 1 2 3 4 ఉంటే బి ఒకవేళ 3 4 5 6 ఉన్నాయి. సో ఆల్రెడీ వచ్చినాయి మళ్ళీ రాయమన్నట్టు. సో ఏ యూనియన్ బి ఏమైపోతుంది 1 2 3 4 5 6. ఇక 3 3 ఉన్నాక మళ్ళీ రిపీటెడ్ వాల్యూస్ రాయమన్నమాట యూనియన్లో. ఓకే, తర్వాత డిఫరెన్స్ ఇలా కల్పిస్తే ఇలా రాసేస్తా. ఫోర్త్ది అట్టదు. ఫోర్త్ డిఫరెన్స్ ఏంటిది, ఏ మైనస్ బి అనమాట. ఏ మైనస్ బి ఎట్లా రాయొచ్చు మనం, ఇట్లా రాసుకోవచ్చు. ఎక్స్ వేరాస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఉండాలి, అండ్ ఎక్స్ అనేది బిలో ఉండదు. మళ్ళీ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. వేరాస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు అర్థమైతే ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, అంత కష్టమే ఏం లేదు ఇక్కడ. సెట్ ఆపరేషన్స్ రాయాల్సినంత వరకు. బి అనేది 3 5 6 7 అంటే డిఫరెన్స్ ఇంతకుముందే చెప్పిన. సో ఏ మైనస్ బి ఏమిది, దాంట్లో ఉన్న ఎలిమెంట్, దీంట్లో లేని ఎలిమెంట్స్ ఏంటి 1 3 1 2 4. అంటే ఈ ఎలిమెంట్ దీంట్లో ఉంది కాబట్టి అది వెళ్ళిపోతాయి. అదే ఏ మైనస్ బి. అంటే ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి, ఏవైతే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ 3 4 దాంట్లో కూడా ఉన్నాయి. సో అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆల్రెడీ డిఫరెన్స్ ఇంతకుముందు సెట్లో మంచిగా చెప్పిన, ఒకసారి అక్కడ చూడండి. తర్వాత కాంప్లిమెంట్ సెట్. కాంప్లిమెంట్ ఆపరేషన్ ఇట్లా రాయొచ్చు, ఏసీ అని రాయొచ్చు, లేకపోతే ఇట్లా రాయొచ్చు, లేకపోతే ఏ పైన ఇట్లా పెట్టచ్చు. ఇవన్నీ కాంప్లిమెంట్ ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. సో దాన్ని ఇక్కడ రాస్తాను నేను, ఏ కాంప్లిమెంట్ అని. దీన్ని యూ మైనస్ అంటే యూనివర్సల్ సెట్ మైనస్ నార్మల్ సెట్ వేయాలన్నమాట. దాన్ని ఎట్లా రాసేయచ్చు అంటే ఎక్స్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు యూనివర్సల్ సెట్ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అన్నాం, అంటే బి ఈక్వల్స్ టు 2 5. సో ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది, సో ఈ దీంట్లో ఉన్న సేమ్ డిఫరెన్స్ లెక్కన పనిచేస్తుంది చూడండి. సో దీంట్లో 2 5 ఉంది, ఆ 2 5 దీంట్లో తీసేయాలి. తీసేసినప్పుడు ఏం వస్తుంది, 2 5 తీసేస్తే 1 3 5 ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడు, ఎక్స్ ఇప్పుడు వచ్చే సెట్ అన్నది
యూనివర్సల్ సెట్ ఉండాలి. ఓకే, సో కంబైన్ చేసి రెండు కంబైన్ చేస్తాను. యూనివర్సల్ ఎట్లా అంటే కాంబినేషన్ ఆఫ్ రెండు కలుపుతాం. ఓకే, కలిపినాక ఏమంటున్నావు, అది డస్ నాట్ బిలాంగ్స్ టు రైట్ సైడ్, అంటే దీంట్లో ఉండొద్దు ఆ ఎలిమెంట్స్, మళ్ళీ దీంట్లో ఎలిమెంట్స్ రావద్దు మళ్ళీ. అందుకే దీంట్లో 2 5 ఉన్నాయి కాబట్టి 2 5 తీసేసిన. సారీ 1 3 1 2 3 4 5 5 రాదు, సో 4 వస్తుంది. 2 5 కదా, నేను అనుకోకుండా 5 రాసిన. 1 3 4 వస్తుంది. ఈ దీంట్లో 2 3 ఉంది కాబట్టి 2 3 అనేది ఇట్లా నుంచి వెళ్ళిపోయి 1 3 4 వస్తుంది. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. ఏ ట్రయాంగిల్ బీట్ని రిప్రజెంట్ చేస్తారు అంటే a మైనస్ b చేయాలి, దాంతోపాటు b మైనస్ a చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ a ఈక్వల్స్ టు 1 2 3 4 ఉన్నాయి, b ఈక్వల్స్ టు 3 4 5 ఉంది. సో ఫస్ట్ a మైనస్ b చేయాలి. a మైనస్ b చేస్తే అంటే ఏంటిది, దీంట్లో ఎలిమెంట్స్ దాని నుంచి వెళ్ళిపోతాయి. సో ఐ విల్ సీ 1 2 వస్తుంది, ఎందుకంటే 3 లేదు 4 ఇల్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతుంది. తర్వాత b మైనస్ a 3 4 5 ఇల్లు ఏమైనా ఉన్నాయా, ఇల్లు ఏమి లేవు కాబట్టి b మైనస్ a ఏమవుతుంది, పై ఏం లేవు కాబట్టి. సో ఇది రెండింటిని కలపాలి. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ బి ఏమైపోతుంది అంటే 1 2 వస్తుంది అండి. ఓకే, లాస్ట్ది కార్టీషియన్ ఆపరేషన్. అయిపోతుంది ఇలా వీడియో లాస్ట్లోకి ఆపరేషన్. కార్టీషియన్ ఆపరేషన్ మన లాస్ట్ ఆపరేషన్. ఇక 7 ఆపరేషన్స్ డిస్కస్ చేసిన ప్రకారం ఈ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ పేరు అనమాట. కెన్ సే ఇట్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్ అని అంటారు. ఇప్పుడు దాన్ని ఎట్లా రిప్రజెంట్ అంటే AXB అని వచ్చాను. అంటే x, y by x belongs to A and y belongs to B. ఎగ్జాంపుల్ చెప్తా. ఏ లోపల ఏ సెట్ లోపల 1 and 2 ఉంది, B లోపల A, B ఉంది, A, B, C ఉంది. సో ఏ డిఫరెన్స్ B ఏమైపోతుంది అంటే ఆ రెండు కలిపి ఒక సెట్ అవుతాయి అన్నమాట. 1, A ఒక సెట్ అవుతుంది, 1, B ఒక సెట్ అవుతుంది, 1, C అట్లా 2, A 2, B 2, C. సో ఇట్లా ఇది ఒక సెట్ అవుతుంది. అట్లా సిమిలర్ ఇప్పుడు B మైనస్ A అనుకున్నాం అనుకో, అప్పుడు అవి ఇట్లా వస్తాయి. A, 1 తర్వాత A, 2 తర్వాత B, 1 B, 2 ఒక్కో సెట్ C, 1 C, 2. ఇదన్నమాట కార్టీషియన్ ఆపరేషన్ అంటే. అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ A ఇంటూ B అంటే ఏం చేసిన, ఫస్ట్ ఇదే ఈ కాంబినేషన్ తీసుకున్నాం, అంటే ఒక్కొక్క సెట్లోకి తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు ఇట్లా తీసుకున్నా. ఒకవేళ B ఇంటూ A అంటే రివర్స్ అనమాట. ఇది ఇంటూ ఇది తర్వాత ఇది. సో ఇదన్నమాట కార్టీషియన్ ఆపరేషన్.